దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50% పరిమితిని తక్షణమే రద్దు చేసి జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావులు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో స్థానిక బీహబ్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా కాకినాడ రూరల్ మండలం తూరంగి నుండి భారీ బైక్ ర్యాలీ చేసుకుంటూ ఇంద్రపాళెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మరియు జీజీహెచ్ సెంటర్ వద్ద గల పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సమావేశం హాల్లోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం గత 3 దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కుల గణన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు 50% రిజర్వేషన్లు పరిమితి దాటిపోయిందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసినప్పుడు మాత్రమే 50% పరిమితిని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళా బిల్లుల్లో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అదేవిధంగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్, గుంటూరులోని పల్నాడు జిల్లాకు ప్రగడ కోటయ్య జిల్లాగా, రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయానికి గౌతు లచ్చన్న పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు, బీసీ నాయకులు యనమల కృష్ణుడు, శ్రీనివాసరాజు, భవానీ, నాగేశ్వరరావు, కృష్ణ, సూర్యచందర్, రాజేశ్వరరావు, నారాయణ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, జాతీయ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, ముదిరాజ్, శిరీష, రాము, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి రాష్ట్ర అలాగే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఇవాళ బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందుగా మరి మహాత్మా జ్యోతిబా పూలే అలాగే అంబేద్కర్ గారికి విగ్రహాలకి పూలమాలేసి ర్యాలీగా ఈ సభకి ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటి వరకు ఉన్న మరి బీసీలు పడుతున్న ఇబ్బందుల మీద, బీసీలకి మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా సరే బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు తప్ప బీసీలకి సంబంధించిన హక్కులు కానీ, బీసీలకు సంబంధించిన రాయితీలు కానీ ఏ విధంగా కూడా మరి ప్రభుత్వాలు అందట్లేదని మరి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి 2024 ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం బీసీలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకి కూడా మరి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంతేకాదు మరి 34% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మరి కనీసం ఏ హామీ కూడా నెరవేర్చలేని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు బీసీలు 56% బీసీలు మరి దామాషా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించండి. ఈవేళ ఓట్ బ్యాంక్ అనే బీసీలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీ ఆటల సాగు, ఈ ప్రభుత్వ ఆటల సాగు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ బీసీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఈరోజు కాకినాడ మరి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, బీసీ సంఘాలు, బీసీ కులాలన్నీ కూడా జిల్లా అధ్యక్షుడు రమణ గారు, ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పంపన రామకృష్ణ గారు, పెద్దలందరూ కూడా మహిళా అధ్యక్షురాలు మరి జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు. వారందరూ కూడా సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో రావటానికి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున ఈ యొక్క రౌండ్ టేబుల్ సారాంశాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మరి ఈ రోజున అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో రావటానికి
ఆనాడు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో మరి ఎన్డీఏ కూటమికి రావటానికి మరి ప్రధానమైనటువంటి కర్త కర్మక్రియ వహించినటువంటి బీసీ సంక్షేమ సంఘం అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళతారని చెప్పారు. అదేవిధంగా చట్టసభలో 33% తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీసీ సోదరుడికి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తారని ఆనాడు ఎన్డీఏ కూటమి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని ఆ రోజున ఎన్నికల హామీ మేరకు ఈ అంశాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పని గతంలో ఒకసారి 2 సార్లు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే తప్పనిసరిగా నేను కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కాకినాడలో జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉదయం నుండి ఇప్పటి వరకు ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో అనేక విషయాల మీద బీసీ డిమాండ్ల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు అదేవిధంగా రామకృష్ణ గారు చెప్పినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఎంత జనాభా ఉన్నామో అంత వాటా చట్టబద్ధమైనటువంటి వాటా మాకు కావాలి. దేశంలో మా సోదర ఎస్సీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, మా సోదర ఎస్టీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా చివరికి అగ్రకులాలకు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అగ్రకులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్లకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని వర్గాలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీలు 60% ఉంటే కేవలం 29% మాత్రమే రిజర్వేషన్ అమలవుతున్నాయి. మరి బీసీలకు ఎందుకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ అమలు కావడం లేదు అంటే రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ దేశంలో సామాజిక రిజర్వేషన్లకు 50% సీలింగ్ని పెట్టి 50% పరిమితిని పెట్టి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటిసారి ఈ దేశానికి ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయింది కాబట్టి నరేంద్ర మోదీ గారికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిజంగా మీరు బీసీ ప్రధానమంత్రి కనుక అయితే ఓబీసీలకు కూడా జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు పెట్టండి. ఇలా మేము చేసినటువంటి పోరాటం మూలంగా కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు మీరు అఫిడవిట్ ఇచ్చి మేము దేశవ్యాప్తంగా పోరాటం చేయడం మూలంగా ఇలా దేశంలో కులగణన చేస్తామని చెప్పి మీరు ఒప్పుకున్నారు. కాబట్టి కులగణన చేసి బీసీలను మభ్యపెట్టకుండా మా జనాభా దామాషి ప్రకారం మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కావాలి.